హలో పీపుల్, చాలా డేస్ నుంచి ఫిష్ పులుసు తినాలనిపిస్తుంది. ఎప్పుడూ కుక్ చేయలేదు. ఈరోజు వర్షం కూడా పడుతుంది. ఇంకా సరే ఏదో ఒకటి చేద్దాం, ఖచ్చితంగా చేయాలి అన్నట్టు స్టార్ట్ చేసా. చాలా యూట్యూబ్ వీడియోసే రిఫరెన్స్ తీసుకున్నా. లాస్ట్కి నాకు వచ్చింది యూట్యూబ్లో అన్నీ కలిపి కుక్ చేయడం స్టార్ట్ చేసా. దీనికి కాస్త చింతపండు పులుసు పక్కన పెట్టుకున్న, ఆనియన్స్, గార్లిక్ సపరేట్గా కొంచెం పీల్ చేసుకున్న, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి తీసుకున్న, బెండకాయలు, టమాటో అండ్ కరివేపాకు, కొత్తిమీర తీసుకున్న. ఫస్ట్ పాన్ పెట్టి ధనియాలు, మెంతులు, రెడ్ చిల్లీ అండ్ పీల్డ్ గార్లిక్ వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్న. ఈ లోపల ఫిష్ వచ్చింది. సరే క్లీన్ చేసుకుందాం అన్నట్టు స్టార్ట్ చేసా ప్రాసెస్. మీరు బయట వెళ్ళి చూసి తెచ్చుకోవడమే చాలా బెస్ట్. బట్ ఇక్కడ వర్షం పడుతుంది, నాకు ఆప్షన్ లేదు అండ్ తినాలనిపిస్తుంది. సో లీషియస్ నుంచి ఆర్డర్ పెట్టేసా. వాళ్ళే ఆల్రెడీ క్లీన్ చేసి ఇస్తారు. ఇంకా పైన క్లీనింగ్ ఉంటుంది కదా, అది చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసా. బాగా క్లీన్ చేసుకున్నాక మ్యారినేషన్స్ చేసా. మ్యారినేషన్ వచ్చేసి అది పెద్ద ఏం కాదు, జస్ట్ కాస్త పసుపు, ఉప్పు, కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా జాగ్రత్త ములుగుచ్చుంటే కలిపేటప్పుడు. పాన్ తీసుకొని అందులో కాస్త ఆయిల్, కరివేపాకు వేసి వేపాక ఆనియన్ పేస్ట్ చేసుకొని వేయాలి. దాంట్లోనే చిల్లీ కూడా వేసి ఒక 2 minutes బాగా కలిపా. దాంట్లో ఒక టమాటో గుజ్జు వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కాస్త పసుపు అండ్ అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ వేసి బాగా ఒక 5 minutes మగ్గాలి. మాడిపోతుంది అంటే అడుగు అంటుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్ యాడ్ చేసా. లైట్గా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి బాగా ఒక 5 minutes మగ్గనిచ్చా. తర్వాత అందులోనే మ్యారినేట్ చేసిన ఫిష్ వేసి ఒక 5 minutes అలాగా ఉంచి దాంట్లో చింతపండు పులుసు పోసా. చింతపండు పులుపు మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి పోసుకోండి. నేను ఎక్కువ తిన్ను, బట్ మీడియంగా పోసా. కలిపేటప్పుడు చాలా జాగ్రత్త, ముక్క విడిపోతుంది. సో స్లోగా కలిపినట్టు అలా కలుపుకొని మూత పెట్టుకోండి. కాస్త ఉడకడం స్టార్ట్ అయ్యాక బబుల్స్ వస్తాయి కదా, అప్పుడు బెండకాయలు వేసేసి లైట్గా తిప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఇంకా గ్రేవీ థిక్ అవుతుంది, ఒక 5 minutesలో అయిపోతుంది అనగా ఫస్ట్ డ్రై చేసుకున్నాను కదా ధనియాలు, అది పొడి కొట్టి ఆ పొడి వేస్తాను. ఈ పొడి వేసాక ఒక 5 minutes ఉంటే చాలు, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, కుక్ అయిపోయినట్టే. పైన కాస్త కొత్తిమీర వేసి ఒక 5 minutes అలా పెట్టాను ఆ పౌడర్ వేసాక. అంతే, అసలు టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయాల. ఫస్ట్ టైం కుక్ చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో. అండ్ అందరూ అంటారు చేపల పులుసు చాలా టఫ్ చేయడం అనేసి. నాకు తెలిసింది యూట్యూబ్లో చూసి అన్నీ కలిపి చేశాను ఈ బెండకాయ చేపల పులుసు. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. తప్పులు ఏమన్నా ఉంటే కమెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే కనుక డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.